హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గగన్ భూమిలో పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. గగన్ పెళ్లి పీటల మీద భూమి మెడలో తాళి కట్టినట్టు కట్టి ఆ తాళిని తీసి పక్కన పడేస్తాడు. ఈ పెళ్ళి ఇప్పుడు జరగదు, మీ అమ్మాయికి కూడా తెలియాలి, మొగుడు వదిలేసిన అమ్మాయి అయితే ఏమో అంటారు, ఈ సమాజంలో ఎలా బతుకుతుందో తెలుసుకోవాలి, ఆ బాధ నీకు తెలియాలి శరశ్చంద్ర అని చెప్పి గగన్ శరశ్చంద్రతో అంటాడు. అప్పుడు శరశ్చంద్ర అంటాడు, నీలాంటి కన్నా మంచివాడిని తీసుకొచ్చి నేను మా కూతురికి ఒక వారంలోనే పెళ్లి చేస్తానని చెప్పి సవాల్ విసురుతాడు. అప్పుడు గగన్ అంటాడు, మీరు నాకన్నా అన్ని క్వాలిటీస్ ఉన్నవాడిని తెచ్చి భూమికి ఎప్పటికీ పెళ్లి చేయలేరు అని చెప్పి అంటాడు. నేను చూస్తాను ఎందుకు చేయలేను అని చెప్పి భూమికి ఎట్టి పరిస్థితుల్లోని వారంలోనే నేను మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ అలా ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. అప్పుడు శారద, పూరి ఇద్దరూ కలిపి గగన్ని నిలదీస్తూ ఉంటారు. ఏం జరిగిందో చెప్పు అని చెప్పి. గగన్ చెప్పకుండా బాధపడుతూనే ఉంటాడు. అప్పుడు చెర్రీ కూడా వచ్చి, అన్నయ్య నువ్వెందుకు పెళ్లి క్యాన్సిల్ చేసావు, భూమికి ఎందుకు అంత అన్యాయం చేసావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇంకా జరిగిందంతా దాచుకోలేక గగన్ ఒక్కసారిగా బయటికి చెప్పేస్తాడు. నేను కాదు పెళ్లి క్యాన్సిల్ చేసింది, ఆ భూమియే చేసింది. పెళ్ళికి ముందు నన్ను వాళ్ళ ఇంటికి ఇల్లరికి అల్లుడుగా రావాలి అంటేనే పెళ్లి చేసుకుంటే, లేకపోతే పెళ్లి చేసుకోను అని చెప్పింది. తన మీద నింద వేయడం ఇష్టం లేక నేనే ఆమె నిందని నా మీద వేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను అని చెప్పి అంటాడు. దానికి అందరూ షాక్ గురవుతారు. ఏంటి భూమి ఇంత పని చేసిందా అని చెప్పి. తర్వాత ఏడుస్తున్న గగన్ని అందరూ కలిపి ఓదారుస్తూ ఉంటారు. భూమి ఇంత పని చేస్తుందని అనుకోలేదు అని చెప్పి. ఇక్కడ చూస్తే మీరా డైవర్స్ పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. తాను పెట్టిన కవర్లో పేపర్స్ లేకపోయేసరికి శరశ్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి చెప్తుంది, ఇక్కడ డైవర్స్ పేపర్స్ లేవు, నేను పెట్టినవి అని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ ఏమయ్యాయి డైవర్స్ పేపర్స్ అని చెప్పి ఒక్కసారిగా షాక్ గురవుతారు. మీరా అంటే నాకు తెలీదు ఏం జరిగిందో అని చెప్పి. అప్పుడు లోపల బాధపడుతూ ఉన్న భూమి రూమ్లో నుంచి ఇదంతా విని తను గుర్తుకు తెచ్చుకుంటుంది. డైవర్స్ పేపర్స్ని తీసి తాను కాల్ చేసిన సంగతి గుర్తుకు తెచ్చుకొని, అందుకే ఈ పెళ్ళి ఆపేశాను అని చెప్పి తన మనసులో అనుకొని తాను కూడా బాధపడుతూ ఉంటుంది.